ఏపీ గవర్నమెంట్ పథకాల లబ్ధిదారుల డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ కంపెనీపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ సంస్థ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఏపీ ప్రభుత్వ లబ్ధిదారుల ఓటర్ కార్డు, ఆధార్ కార్డులను పోలీసులు గుర్తించారు. కాగా ఏపీ ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా మొత్తం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఎలా ఉందనే కోణంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో గల ఐటీ గ్రిడ్ కంపెనీలో 4 ఉద్యోగులు కనిపించడం లేదని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఉద్యోగులు రేగుండ భాస్కర్, ఫనీ కడలూరి, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ కనిపించడం లేదంటూ ఐటీ గ్రిడ్ కంపెనీ ఉద్యోగి అశోక్ పిటిషన్ వేశారు. తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, సైబర్ క్రైమ్ వింగ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, మాదాపూర్ ఇన్స్పెక్టర్ను ప్రతిపాదులుగా పిటిషనర్ చేర్చారు. దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ బలరాం. నిన్న ఏదైతే వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు ఐటీ మొత్తం ఏదైతే డేటాకు సంబంధించిన సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే విజయసాయిరెడ్డి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అటు సైబరాబాద్ పోలీసులు మొత్తం పూర్తిగా నిన్న కుక్కట్పల్లి కానీ ఈ రోజు రాత్రి సమయంలో కూడా మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రేడ్ కంపెనీలో పూర్తిగా సోదాలు నిర్వహించడం జరిగింది. వ్యక్తిగత డేటాలో అలాగే ప్రభుత్వ లబ్ధిదారులైన డేటా, తర్వాత ఓటర్ల ఐడి కార్డు డేటా ఈ మొత్తం కూడా ఒక ప్రైవేట్ సంస్థల్లో వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఒక ఆరోపణ నేపథ్యంలో అటు సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రేడ్ సంస్థలో సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాలు నిర్వహించడంలో భాగంగానే అందులో ప్రధానంగా కొన్ని హార్డ్ డిస్కులు, తర్వాత ఓటర్ ఐడి కార్డు సంబంధించిన డేటా కూడా మొత్తం పూర్తిగా సేకరించిన పత్రాలు కూడా మొత్తం స్వాధీనం చేస్తున్నారని తెలిసింది. అందులో భాగంగానే 4 అదుపులో తీసుకొని పూర్తిగా విచారిస్తున్నట్టు కూడా నిన్న సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలిసినప్పటికీ ఈ రోజు కూడా కంటిన్యూగా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఐటీ గ్రేడ్ సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు కనపట్లేదని చెప్పి అటు హైకోర్టులో పిటిషన్ కూడా జరిగింది. అయితే మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ గల ఐటీ గ్రేడ్ కంపెనీలో దాదాపు 4 కనిపించట్లేదు అని చెప్పి కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేసినట్టు తెలిసింది. ఉద్యోగుల్లో భాస్కర్, తర్వాత ఫనీ, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ కనిపించట్లేదు అని చెప్పి ఆ ఉద్యోగ అశోక్ అనే ఒక ఉద్యోగి మొత్తం పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. ఇందులో ప్రధానంగా తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత డీజీపీ, సైబర్ క్రైమ్ వింగ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను, తర్వాత మాదాపూర్ ఇన్స్పెక్టర్ ప్రతివాదుగా చేసి పిటిషన్లు దాఖలు చేసిన పరిస్థితితో నెలకొందని తెలిసింది. అయితే ఇది మొత్తం డేటా మొత్తం టీడీపీకి సేవలు అందిస్తున్న ఒక ఐటీ కంపెనీలో నిన్న సాయంత్రం నుంచి కుక్కట్పల్లిలో, తర్వాత మాదాపూర్లో సోదాలు నిర్వహిస్తుంది. ఈ సోదాలకు అంటే ప్రధానంగా ఏపీకి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ అడ్రస్ పూర్తి స్థాయిలో సేకరించి తర్వాత ఒక వ్యాప్, ప్రత్యేకంగా ఒక వ్యాప్ కూడా వాళ్ళు క్రియేట్ చేసి సేవా మిత్ర అనే వ్యాప్ ద్వారా దాదాపు 3 కోట్ల ఓటర్ల జాబితా అందులో ఉన్నట్టు తెలిసింది. అసలు ఈ ఓటర్ల జాబితా ఒక ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీకి ఎందుకు వచ్చింది అని చెప్పి కూడా పోలీసులు అయితే ఆరాధించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. ఈ డేటా నుంచి ఎందుకు ఈ డేటా సేకరించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ డేటా ఎవరు సేకరించాలి అని చెప్పినారని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే వాళ్ళపై ప్రశ్నలు గుర్తించే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం మీద అయితే ఈ ఓటర్లకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు 2019లో ఎలక్షన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ ఓటర్ల జాబితా, తర్వాత ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్, తర్వాత ఓటర్ ఐడి నెంబర్ ఇవన్నీ కూడా వాళ్ళు సేకరించినట్టు తెలుస్తుంది. ఈ సేకరించిన తర్వాత ఇది ఎవరికి ఇస్తారనేది కూడా ఒక వాళ్ళు ఎటు తెలుసుకోలేక పోలీసులకు చెప్పలేని పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద దీనికి సంబంధించింది ఒక క్లారిటీ కావాలని చెప్పి కూడా పోలీసులు అయితే విచారణ అయితే ముమ్మరం చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.